ప్రెస్ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ సూబేదారి ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు కాజీపేట మండల పరిధిలోని 44, 45, 46, 64 డివిజన్ల పరిధిలోని వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ఉపరక లబ్ధిదారులు 42 మంది సుమారు 42,04,872 రూపాయల విలువ గల చెక్కులను శనివారం రోజున వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మన పుట్టబోయే పిల్లల మీద కూడా అప్పులు తెచ్చి మనవరాళ్ళ మీద కూడా అప్పులు తెచ్చిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. తెలంగాణ ప్రజాపాలనలో చాలా వరకు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి పూర్తి చేస్తుంది. మాట ఇస్తే మాట తప్పకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తుంది. 200 కరెంట్ యూనిట్ అయింది. బస్సులు ఎక్కారమ్మా, ఫ్రీ బస్సులు ఎక్కారు. ఎంతమంది ఎక్కిందమ్మా? ఎక్కడెక్కడ పోయిందమ్మా? అందరు ఎక్కింది ఆల్మోస్ట్. ఎక్కడెక్కడ పోయించినమ్మా? దూరంగా ఎక్కడ పోయింది? వేములవాడ, హైదరాబాద్ ఎవరు వెళ్ళిపోయిందమ్మా? ఓకే, ఎంత అవుతుందమ్మా హైదరాబాద్ కిరాయి? 300. పోవడం 300, 600. ఎన్నిసార్లు పోయిందమ్మా? ఒక్కసారి పోయింది. ఇంకా 2 టైమ్స్ అమ్మా. 12, 24 మంది. అవి మిగిలినట్టే కదమ్మా. అవి కనబడతలేదు. అది కనబడని డబ్బులు. అంటే మీరు మహిళల కోసం ఆదా చేసిన, ఇంద్రమ్మ ఇచ్చిన గొప్ప ఏదైతే ఈ పథకం ఉందో అది కనబడని ఆదాయం. 200 సిలిండర్ 500 సిలిండర్ ఎవరికి వస్తుంది? గ్యాస్ సిలిండర్ వస్తుందా? బ్యాంకులో పడతాయేమో పైసలు. అంటే బిలో ద ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా 500 రూపాయలు సిలిండర్ బ్యాంకులో పడతాయి. మనం 1000 కొంటాం కానీ మళ్ళీ 500 రిటర్న్ బ్యాంకులో పడతాయి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పడకుంటే మీరు మీ సేవలో పోయి అప్డేట్ చేయాలన్నమాట. మీ సేవకు పోయి మీరు కంప్లైంట్ ఇస్తే ఎకరాలు రుణమాఫీ కూర్చోండి. నారాజు కూడా అయింది, ₹1,00,000 అయింది. సదానందం వస్తాడు, సదానందం కూడా అయింది. రుణమాఫీ అయిందని ఎంత? సో ఇవన్నీ మనకు కనపడని ప్రాపర్టీ. అంటే కనపడని అంటే డబ్బులు వచ్చినా కూడా ఆదాయం కనపడదు. అంటే అది మిగులుతుంది. కానీ మీరు బస్సుకు 4 సార్లు పోతే ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు లోకల్లో వచ్చినా కూడా ఇప్పుడు ఫ్రీ వచ్చింది కదా, ఇక్కడ ఆటోలు వచ్చింది, బస్సు ఎక్కొచ్చింది, మళ్ళీ మీద వచ్చింది. సరే దగ్గర ఉన్నది మళ్ళీ మీద వచ్చింది. ఏదైనా మా వరంగల్ పోయినా కూడా మీకు ఫ్రీయే కదా. సో అది ఎంత వరంగల్ టికెట్ ఎంత? ఇప్పుడు చిన్నప్పుడు పావుల పైసలు 25, 50 పైసలు, 75 పైసలు, రూపాయి అప్పటికి నేను ట్రావెల్ చేసిన. ఇప్పుడు ఎంత ఉందో గుర్తులేదు. ఎంత ఉందో ఇప్పుడు 25 నుండి 30 రూపాయలు. అదే ఆటోలో వస్తే 50 రూపాయలు. అట్లా మీరు వరంగల్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్ళినా అది కూడా మనకు కనబడని ఆదాయము. వెమ్లాడ పోయింది ఎవరన్నా? వెమ్లాడ ఎవరు పోలేదు. పోయింది అమ్మ పోయింది. మ్యాక్సిమం ఆడుకుంటుంది. వెమ్లాడ ఎంతమ్మా? 190. పెళ్ళైనాక అందరు ఫ్యామిలీతో పోయింది. అచ్చా, బిడ్డలు వచ్చింది. ఓకే, సో సంతోషం. మీరు హైదరాబాద్కు ఇవాళ చాలా చిన్న పని ఉన్నా కూడా బస్సు ఎక్కిపోయి పని చేసుకొని వస్తున్నాము. తప్పనిసరిగా ఈ యొక్క ఉచిత ప్రయాణం వాడుకోవాలని, అలాగే 200 యూనిట్లు, తర్వాత మన ఏదైతే గ్యాస్ సిలిండర్ అది ఒక్కసారి మీరు మీ సేవలో పోయి అప్డేట్ చేయండి. అకౌంట్ లింక్ అయితే మీ అకౌంట్లో పడతాయి. సో అది తప్పనిసరిగా మీకు రిటర్న్ వస్తాయి పైసలు. ఆధార్ లింక్ ఉండాలి బ్యాంకు. సో అది మీరు ఇవాళ వెళ్ళగానే తక్షణమే అది 3,500 ఇళ్ళు వస్తున్నాయి. కాబట్టి మన గ్రామానికి డివిజన్లకు 5 వస్తాయా 10 వస్తాయా ఎన్ని వస్తాయో చూసి దాని ప్రకారంగా మొదటి పేజీలో లేని వాళ్ళకే పెట్టాలని మా నాయకులను కోరుతున్నా. తప్పనిసరిగా ఎవరైతే ఇల్లు లేక పాపం నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్, తర్వాత వితంతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు
సింగిల్ మహిళ ఉండి పిల్లలు ఉండి వాళ్ళ లాంటి వాళ్ళకు పెట్టాలి. పెడితే అంటే భూమి ఉండాలి, ఫస్ట్ భూమి ఉన్న వాళ్ళకి పెడతాం. తర్వాత ల్యాండ్ లేనప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి ల్యాండ్ లేని వాళ్ళకు కూడా కట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో ఇవి రాబోయే కార్యాచరణ కాబట్టి ఇది కూడా గుర్తు చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంకా